హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ సమ్మర్లో పిల్లలు ఏదో ఒకటి అడుగుతున్నారని ప్లమ్ కేక్ ప్లాన్ చేశానండి. చాలా ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఏం లేదండి, ఇంట్లో ఏవైతే డ్రై ఫ్రూట్స్ మనకి ఇంట్లో అవైలబుల్ ఉంటాయో అవి తీసుకోవచ్చు. నేనైతే కొంచెం ఖర్జూర్, కొంచెం కిస్మిస్, కొంచెం కాజు, కొంచెం టూటీ ఫ్రూటీ అన్ని కలర్స్వి తీసుకున్నాను. ఆరెంజ్ జ్యూస్ వేసుకొని ఒక 1 to 2 hours మనం అలా నానబెట్టుకుంటే చాలా బాగా వస్తుందండి టేస్ట్. ఇప్పుడు ఒక జార్లో షుగర్ 1 కప్, ఇలాచీలు 2 లవంగాలు, ఒక చిన్న పట్ట వేసుకొని గ్రైండ్ చేసి పౌడర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. అలాగే ఒక ప్యాన్లో ఒక 1/2 కప్ షుగర్ వేసుకొని మనము సిమ్ మీద దాన్ని వేయించుకుంటూ, సో షుగర్ కరిగిన తర్వాత కొంచెం వాటర్ పోస్తూ ఒక సిరప్ అనేది మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. దీంతోనే మనకి చాలా బాగా వస్తుంది టేస్ట్ కేక్కి. చూడండి వీడియోలో కన్సిస్టెన్సీ అలా రావాలి. అలా వచ్చాక పక్కకు పెట్టుకోవాలి. నేను ఒక అల్యూమినియం గిన్నెలో సాల్ట్ తీసుకున్నానండి. సాల్ట్ తీసుకొని ఇది సిమ్ మీద మనం మూత పెట్టి కాసేపు వేడి పెట్టుకోవాలి. ఇంతలోనే ఒక బేసన్లో నేను 1 కప్ మైదా పిండి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత షుగర్ పౌడర్ మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, అది కూడా జల్లెడ పట్టుకోవాలండి. ఒక 3 స్పూన్స్ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ మనం సిరప్ చేసి పెట్టుకున్నాం కదా, అందుకని. ఇది కూడా మనం కొంచెం యాలకులు అవి ఇవి వేసుకున్నాను కాబట్టి జల్లబడుతున్నాను ఇది కూడా. సో దాని తర్వాత కొంచెం బేకింగ్ పౌడర్, కొంచెం బేకింగ్ సోడా తక్కువ వేసుకోవాలండి. బేకింగ్ పౌడర్ 1 స్పూన్ వేసుకోవచ్చు. ఇది వెనిలా ఎసెన్స్ అండి 1 స్పూన్, పించ్ ఆఫ్ సాల్ట్ ఫర్ టేస్ట్. అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇది కాచి చల్లార్చుకున్న 1/2 కప్ పాలు తీసుకున్నానండి. అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ మిక్స్ అయిన తర్వాత పాలు కొంచెం పోసుకుంటూ కలుపుకున్న తర్వాత ఒక 1/2 కప్ ఆయిల్ తీసుకున్నాను. మీరు మెల్టెడ్ బటర్ కూడా తీసుకోవచ్చు, కానీ ఆయిల్ అయితే ఇంకా చాలా బాగా వస్తుంది. దాని తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత మనం 2 hours చెప్పాను కదా నానబెట్టుకోవాలి డ్రై ఫ్రూట్స్ అని, ఆరెంజ్ జ్యూస్లో అవన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని చాలా బాగా మిక్స్ చేసుకోవాలండి. దాని తర్వాత కేక్ ప్యాన్లో మనం మెల్టెడ్ బటర్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. నేను సపరేట్గా కొన్ని డ్రై ఫ్రూట్స్లో కొంచెం మైదా పిండి వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మనం ఇది కేక్ పైన వేస్తే కేక్ లోపలికి వెళ్ళకుండా బయట ఉంటాయి. సో మనం బటర్ అప్లై చేసుకున్న ప్యాన్కి కొంచెం మైదా పిండి వేసుకొని దాని సరౌండింగ్స్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనివల్ల కేక్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మిక్చర్ వేస్తున్నాను పైనుంచి. కొంచెం సేపు ట్యాప్ చేసుకోవాలండి 4 sides. ఆల్రెడీ కాసేపు వేడైపోయిన అల్యూమినియం గిన్నెలో ఒక చిన్న ప్లేట్ అనేది ఏదైనా పెట్టుకొని కేక్ ప్యాన్ దానిపైన పెట్టుకోవాలండి. మధ్యలో చెక్ చేస్తూ చూసుకోవాలి. నాకైతే 35 minutes టైం పట్టిందండి కేక్ ప్రిపరేషన్కి. ఫైనల్గా కేక్ ఎంత బాగా వచ్చిందో చూడండి. మీరు అబ్జర్వ్ చేస్తే సైడ్స్కి కూడా మొత్తం విడిచిందండి కేక్. చూడండి, మీకు కనిపిస్తుందా? చాలా బాగా వచ్చింది కేక్ అయితే. ఇప్పుడు మనం కేక్ని ప్లేటింగ్ చేసుకుందాము. చూసారా, ఫైనల్గా మన ప్లమ్ కేక్ ఇంట్లోనే ఎంత బాగా ప్రిపేర్ అయిందో చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా, నోట్లో కూడా నీళ్ళు ఊరుతున్నాయి కదా. ప్లమ్ కేక్ చాలా టేస్టీగా వచ్చిందండి, నిజంగా చెప్తున్నాను. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. చాలా సాఫ్ట్గా, స్పాంజీగా చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా?
మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్. ఐఎమ్ ఎంజాయింగ్ మై కేక్. చూసారా టెక్స్చర్ ఎంత బాగా వచ్చిందో. బాయ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో.